అక్కినేని నాగచైతన్య కొత్త మూవీ తాండల్. సాయి పల్లవి హీరోయిన్ గా చందుబుడ్డేటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా భాగం ఉత్తరాంధ్రలో జరుగుతుంది. విశాఖపట్నం, శ్రీకాకుళం తీరాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో మత్స్యకారుడి పాత్ర పోషించేందుకు నాగచైతన్య కొందరు మత్స్యకారుల జీవితాలను దగ్గర నుంచి పరిశీలించి తనను తాను ఆ రకంగా మలుచుకున్నారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం విడుదల కానుంది. దాంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలని చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి 2 సాంగ్స్ వచ్చాయి. అవి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు 3వ సాంగ్ రాబోతుంది. వచ్చే వారం 3వ సాంగ్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాంగ్ సాయి పల్లవి, నాగ చైతన్య మధ్య వచ్చే డ్యూయెట్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ సాంగ్తో అంచనాలు మరింత పెంచాలని చూస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుత సంగీతాన్ని ఇచ్చినట్టు సమాచారం. మరి భారీ అంచనాలతో వస్తున్న 3వ పాట ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. నాగ చైతన్య స్వయంగా తన చేతులతో చేపల పులుసు వండాడు. తండ్రి సినిమా షూటింగ్ సందర్భంగా కొంతమంది మత్స్యకారులకు నాగ చైతన్య స్వయంగా తన చేత్తో చేపల పులుసు వండి వడ్డించాడు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా చిత్ర బృందం రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. అయితే చైతు వంట చేయడం వెనుక ఒక రీజన్ కూడా ఉందంట. తండ్రి సినిమా షూటింగ్ మొదలు పెట్టక ముందు కొన్ని మత్స్యకార గ్రామాల్ని సందర్శించారు. వాళ్ళు వండి పెట్టిన ఆహారం తిన్నాడు. అప్పుడే ఏదో ఒక రోజు తను కూడా వాళ్ళ కోసం చేపల పులుసు చేస్తానని మాట ఇచ్చాడంట నాగ చైతన్య. ఇచ్చిన మాట ప్రకారం చేపల పులుసు వండి చూపించాడు. కట్టెల పొయ్యిపై మట్టి పాత్రను పెట్టారు. అందులో కొంచెం నూనె పోశారు. అంతకంటే ముందే శుభ్రంగా కడిగి పెట్టిన చేప ముక్కలను వేసి ఉప్పు, కారం, పసుపు దట్టించారు. తగినంత చింతపండు పులుసు పోసి చివర్లో కాస్తంత కొత్తిమీర చల్లారు. మొత్తానికి గుమగుమలాడే చేపల పులుసును తయారు చేశాడు. అక్కడున్న వారికి ఆ చేపల పులుసుతో భోజనం పెట్టాడు. ఫస్ట్ టైం చేపల పులుసు చేశానని, బాగా లేకపోతే ఏమనుకోవద్దని రిక్వెస్ట్ చేశాడు. అది తిన్న వారందరూ వావ్ అని మెచ్చుకున్నారు. దీంతో చైతన్య కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు.